హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. మై ఛానల్ ఈజ్ చందూస్ హెవెన్. ఎందుకంటే ఇలాంటి ప్రకృతి అంతా నా దగ్గరే ఉంది కదండి, అందుకే నా ఛానల్ పేరు చందూస్ హెవెన్ అని పెట్టినాను. ఇంకా అలాగే నాకు ఈరోజు ఎవరో ఎప్పుడో రాసిన ఒక ఇన్స్పైరింగ్ వర్డ్స్ గుర్తొచ్చాయండి. అవేమిటంటే, ఉడతను సాకాను పారిపోయింది, చిలకను సాకాను ఎగిరిపోయింది, చెట్లను పెంచాను అవి రెండు వచ్చి చేరాయి అని. ఇప్పుడు నేను చూసే దృశ్యం అలాగే ఉందండి. చూడండి, అక్కడ ఒక గువ్వపిల్ల. ఆ గువ్వపిల్ల పేరు ఏమనేది నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గువ్వపిల్ల మాత్రం బ్లాక్ బ్రౌన్ కలర్లో ఉంది. అలాగే గువ్వపిల్ల మూతి మాత్రం చాలా ముందరకు ఉంది. తాను ఈ చెట్లలో నేను అప్పుడే నీళ్ళు వదిలానండి. మార్నింగ్ నీళ్ళు వదిలి ఒక 5 నిమిషాలు అయిందంతే ఇంట్లోకి వచ్చినాను, బయటకు వెళ్ళాను. ఈ దృశ్యం చూస్తేనే మీకు చూపించాలని చెప్పి అదే పనిగా తీశాను. ఈరోజు డైలీ నేను చూస్తున్నాను, కానీ ఈరోజు మీకు చూపించాలని. ఆ చెట్ల ఆకుల మీద పడిండే నీళ్ళతో తాను చెట్లను కదిపి ఆకులతో స్నానం చేసి అలాగే నీటి బిందువుల్ని తాక్కుంటా ఎంజాయ్ చేస్తుంది. పులకరించిపోతూ ఉందని చెప్పాల్సిందే. నిజంగా అంత ఎంజాయ్ చేస్తూ ఉంది అది. నేను కొంచెమే తీసాను, కానీ అక్కడ చాలానే జరిగింది అనుకోండి. ఇంకా అలాగే మార్నింగ్ ఉదయం ఇలాంటి దృశ్యాలు చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అది చూసి కన్నుల్లో నింపుకొని ఇంకా పక్కకు వచ్చేసరికి ఇంకా లక్ష్మి రానే వచ్చిందండి. చూసారా? ఇంకా లక్ష్మి ఒక్కటే కాదండి, తన 2 పిల్లలు తీసుకొని వచ్చేసింది. మనం ఎలాగ ఉంటాం చూడండి. మనం ఎక్కడికైనా వెళ్ళి మన పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్తుంటాం. అలాగే లక్ష్మి కూడా ఈ నడమ తాను వచ్చేదే కాక తన పిల్లల్ని కూడా వెంట పెట్టుకొని వచ్చేస్తుంది. రాని ఏం చేస్తాం. ఇంకా అలాగే ఒక ఆమె అన్నం కోసం వచ్చిందండి. మా బాబుకి చెప్పి అన్నం పెట్టమని చెప్తే తను తీసుకెళ్ళి పెట్టినాడు. ఇంకా మార్నింగ్ ఇంత చూసిన తర్వాత ఇంకేం కావాలండి ఈ జీవితానికి? మన ఏదో రీలో చూసి ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, ఉదయం పూట ప్రశాంతంగా నిద్ర లేస్తే చాలు అంట. నాకు కూడా అలాగే అనిపించిందండి. ఎన్ని ఉన్నా ఏం చేసినా ఇంతకన్నా తృప్తి ఈ జీవితానికి వద్దు అనిపిస్తూ ఉంది. నిజంగా ఇలాంటి లేవగానే ఒక పక్క చిలకలు, ఒక పక్క ప్రకృతి, ఒక పక్క గోమాత అన్నీ దర్శించుకున్న తర్వాత ఇంకా నేను ఈ నడమ అయితే కూడా ముగ్గు మార్నింగ్ వేయటం లేదండి. ఎందుకంటే కంపల్సరీ లక్ష్మి వస్తుంది, వచ్చి ఆ ముగ్గు అంతా చెడిపేస్తుందండి. చెడిపేసి కాదు, ఖరాబ్ చేస్తుంది. తనకేం తెలుసు చెప్పండి? కింద వస్తుంది, ఇంటి ముందర నిలబడుతుంది, వెనక్కి ముందరికి తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు ఆ ముగ్గు అనేది చెడిపోతుంది. నాకు ముగ్గు వేసినానంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మళ్ళీ సాయంత్రం కసునూకేంత వరకు ఆ ముగ్గు అలాగే ఉండాలని అనిపిస్తుందండి. అది చూసుకుంటానే నేను మురిసిపోతుంటాను. ఎవరైనా అంతే కదండి. ఇంకా లక్ష్మి వెళ్ళిన తర్వాత నేను ముగ్గు వేసేసి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే నాది ఇలా ముగిసిందండి. చాలా ప్రశాంతంగా మార్నింగ్ ఈరోజు అండి. ఓకే అండి, వీడియో